రేవంత్ రెడ్డి నీ పాపపు నోట్లకెళ్ళి 40,000 జాబులకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని పొద్దాంక ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూర్చొని చూసినాం. నీ పాపపు నోట్లకెళ్ళి జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండరో నిరుద్యోగ సంబంధించిన పదం తీస్తావని చెవులు నిక్క పెట్టుకొని చూసినాం. ఏది నీకు పేదోళ్ళ బాధలు తెలుసా? మా నిరుద్యోగుల బాధలు తెలుసా? మా మీద అభిమానంతో వచ్చినావా? అంత అభిమానం నీకుంటే ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎటుపోయా రేవంత్ రెడ్డి? మా నిరుద్యోగుల సమస్య వల్లే కదా నువ్వు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నావు. మమ్మల్ని ఎందుకు పక్కన పెట్టినావు? 1000 కోట్లు యూనివర్సిటీకి ఇస్తాను, స్వాగతించినాం. నువ్వు వస్తాను అంటే రాత్రి నుండి మా వాళ్ళందరినీ పట్టుకపోయి ప్రశ్నించేటోళ్ళందరినీ ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ హౌస్ అరెస్ట్ చేసిళ్ళు. అయినా కూడా ఏదో నువ్వు వస్తానో మాకేదో మంచి తీపి కబురు కోసం వస్తానో కావచ్చు, వాళ్ళందరూ ప్రతిపక్షాలు అవి ఇవి వస్తే నీకేమన్నా ఇబ్బంది పెడతారన్నట్టు కూడా లేదు కదా. ఏ పార్టీ కండువ లేదు, ఏ జెండా లేదు, ఏ నాయకులు లేరు. నిరుద్యోగులందరూ నీకు స్వాగతం పలికి నువ్వు చెప్పే సోది గంట సేపు పొద్దుగట్టు నుండి తిండి తిప్పలు లేకుండా నువ్వు వస్తావు, మాకేదో వరాలు ఇస్తావని నీకోసం వెయిట్ చేసినాను రేవంత్ రెడ్డి. ఉస్మానియా గడ్డ గురించి చరిత్ర చెప్పినావు, ఆ రెడ్డి ఈ రెడ్డి ఆ రావు ఈ రావు ముఖ్యమంత్రులు అన్ని చెప్పినావు. కానీ ఇప్పుడు అదే ఉస్మానియా గడ్డ మీద నిరుద్యోగం కన్నీరు కారుస్తాను. అది నీకు కనబడలేదా? నీకు కనబడలే కావచ్చు, నువ్వు పంపించిన పోలీసు వాళ్ళ కల్లార కనబడ్డది. నీ రాక కోసం ఉస్మానియా గడ్డ మీద మేము ఎంత వెయిట్ చేసినామో మా నిరుద్యోగుల కళ్ళ కారం కొట్టిపోయినావు. అదే వారం నుండి అదే చర్చ. 40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడట. సరే ఎలక్షన్లు వస్తానే కదా, ఆ పేరు మీద ఏమన్నా రిలీజ్ చేస్తాడు కావచ్చు అని మేము శాంతియుతంగా ఉంటే కనీసం నిరుద్యోగుల గురించి, జాబ్ నోటిఫికేషన్ గురించి, జాబ్ క్యాలెండర్ గురించి ఏం మాట్లాడుకుంటా పోయినావు? నువ్వు ఇచ్చే 1000 కోట్లు ఉస్మానియా ఎప్పుడు కడతారు, ఎప్పుడు ఇవ్వలేస్తారు? ఇప్పుడు లైబ్రరీల చుట్టూ 5 రూపాయల భోజనం తినుకుంటున్న విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటిది? ఇంకా ఇంగ్లీష్ రాకున్నా ఏం కాదు, తెలివి ఉంటే ఎట్లనన్నా బతుకొచ్చు అని బాగా నీతులు చెప్తాను. మాకు నువ్వు నీతులు చెప్పేది అందరిని మోసం చేస్తూ నిరుద్యోగులు పొట్టగొట్టే నువ్వు మాకు నీతులు చెప్తావా? అరే ఇగ చెప్తాడు అగ చెప్తాడు, జాబులు ఇస్తాడు, వెయిట్ చేసి 45 నిమిషాలు గంట సేపు నీ సోది సల్లగుండా. ఏమన్నంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినా నల్లమల్లాకెళ్ళి వచ్చినా నీ రాక మాకెందుకు? నీ ముఖానికి మా నిరుద్యోగులకు ఏం చేసినావు? నువ్వే అన్నావు కదా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని. మొత్తం ఆ బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లే కదా నువ్వు ఫుల్ఫిల్ చేసిన. అవన్నీ ఫుల్ఫిల్ అయినాక నువ్వు వచ్చి లాస్ట్ కు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చినావు. కానీ నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? కేవలం 6,000 ఉద్యోగాలు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది? నిన్ను గెలిపించిన నిరుద్యోగుల కోసం నువ్వేం చేసినావు? ఇంకేదో చెప్తాను, ఉస్మానియా గడ్డ మీద పోతే తిరుగుబాటు అయితే అదైతే లేదు, నేను గౌరవంగా పోతానా, వాళ్ళ మీద గౌరవంగా అభిమానంతో పోతానా? గిదా నీ అభిమానం? మాకు నీ తోకల అభిమానం వద్దు. మాకు జాబ్ నోటిఫికేషన్లు కావాలి, జాబ్ క్యాలెండర్ కావాలి, నువ్వు ఇస్తాన్న 2 లక్షల ఉద్యోగాలు కావాలి. ఇంకోసారి ర్యాపిడ్ ఉస్మానియా యూనివర్సిటీకి ముడ్డు కింద సీఎం సీట్ లేకుండా నిల్చోడానికి కాలు లేకుండా చేస్తాం. నిరుద్యోగులు అంటే చూపెడతాం ఇంత చులకన్నా. ఇప్పుడు వస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా. తెలంగాణ ప్రజలారా, మీరు కాంగ్రెస్ కు తప్ప ఏ పార్టీకైనా ఓటేయండి. ఇంకా బెస్ట్ గా అంటే బీసీలు నడుతున్నా బీసీలకు వేయండి, ఇంకా మంచోళ్ళకి వేయండి, ఇండిపెండెంట్లకు వేయండి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకండి. ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు అయినందుకు ఆయనకి మన తెలంగాణ ప్రజలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే. ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఒక్క అభ్యర్థి కూడా మీరు ఓటేయొద్దు. నిరుద్యోగుల బాధలు తెలవాలి, ప్రజల కష్టాలు తెలవాలి రేవంత్ రెడ్డికి. ఇక నిన్ను చూసుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఎగురుడు. ఏదో నువ్వు పోతా అంటే జాబ్ నోటిఫికేషన్ కావాలంటే మా మీద దౌర్జన్యమా? నిరుద్యోగుల మెడలు పట్టుకొని గుంజుడు, మీడియా వాళ్ళని నెట్టేసుడు, ఈ పోలీసు వాళ్ళ కథలు ఎవరిని చూసుకొని ఎగురుతాలా మీరు? మీకు ఏ అధికారం ఉందో చేసుకోవడానికి? మేమన్నా రాళ్ళు బలకు కొట్టినామా? గవర్నమెంట్ ఆస్తులు ఏమైనా ధ్వంసం చేసినామా? మాకు రావాల్సిన ఉద్యోగాలు మేము అడిగినాం. మీరు కూడా మాలానే కష్టపడి చదువుకోనే కదా ఉద్యోగాలకు ఎక్కింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? మేమందరం తలుచుకుంటే రేవంత్ రెడ్డి మెడల్ ఉంచి 40,000 జాబ్ నోటిఫికేషన్ ఇప్పగలుగుతాం. పోలీసు వాళ్ళందరూ లైన్ లో పెట్టి ఎవరినైతే మెడ మీద కొట్టినా ఆయనకు సారీ చెప్పగలుగుతాం. నిరుద్యోగులను తక్కువ అంచనా వేయకండి. మీ రేసిల్లు మూల్యం చెల్లించుతారు. ప్రజలారా, 2023లో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ రావాలని ఎంత ఘనమై చూసి ఓట్లేసిల్లో ఇప్పుడు ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు పడకుండా ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. జై తెలంగాణ, జై వీఆర్పీ.